నాకు అట్లా అనిపించదమ్మా. అమ్మాయి ఏమబ్బాయి ఎత్తుకో, నీ ఊరు పేరు చెప్పలేదా? అబ్బాయి అమ్మాయి అది నా ఊరి పేరు కావాలా? నీ ఊరు పేరు చెప్తాను కదా. అబ్బాయి మెడబట్టు మాత్రం పట్టుకోవచ్చు. ఏమది ఏది పట్టుకున్నా పర్వాలే. మెడబట్టి పట్టుకుంటే చాలా ఇబ్బంది పడతావు. ఏమి ఇబ్బందిరా? ఏం ఫీలింగ్స్ అండి అబ్బాయి అది? ఏ ఫీలింగ్స్ అది? ఏ ఫీలింగ్స్? మాయరావు ఫీలింగ్స్ అది ఏందయ్యా? నీ ఊరు నీ పేరు పేరు చెప్పండి. అమ్మాయి మరి నా ఊరు పేరు చెప్పాలా? అబ్బాయి అయినా నా ఊరు చెప్పే ముందుగా మరి నీకేం పని నా ఊరి పేరుతో? నీ ఊరు పేరు చెప్తాను కదా నేను. ఏమిటిరా? ఓహో అని అంటున్నావా? అబ్బాయి మరి మా ఊరు అనంతపురం జిల్లా గుత్తి దగ్గర గుంటకల్లు బాబు. ఏమది? దాని పక్కలోనే నీకు నాకు దగ్గర బతుకుతుంది. ఏమోది? నీకు గుంతకల్లు, అవును మాది గుత్తి. అబ్బాయి మీది గుత్తా బాబు? నాకు ఒకటే కాదు గుత్తే, ఇక్కడ ఉన్న మొబైల్ అందరికీ గుత్తే. అదిగో నీ మామగారు ఉన్నారు. ఏముంటే అందరికీ గుత్తేనమ్మా. అంటే అందరూ గుర్తు నుంచి ఇక్కడికి వచ్చారా బాబు? అవునమ్మా. అబ్బాయి అయినా మరి నా పేరు చెప్పాలంటున్నావు కదా. అబ్బాయి నా పేరు అబ్బాయి నా పేరు చెప్పాలంటే నాకు చాలా సిగ్గేస్తుంది బాబు. మనకి సిగ్గుతుంది. తినదే పోయింది మనకి సిగ్గు. ఏందిరా? మనకి సిగ్గు నెత్తి పాడుపడి తెచ్చుకున్నామమ్మా. ఇంకేం సిగ్గు అబ్బాయి? నువ్వు విత్తనాలే ఏం రాదు. ఏం మాట్లాడుతున్నావురా అబ్బాయి? అయినా మరి నా పేరు చెప్పేస్తున్నా అబ్బాయి? చెప్పేస్తున్నా కాదు అబ్బాయి. నా పేరు చెప్తాను. నా పేరు లలిత పుష్ప విమల కమల కళ. ముసుగేదిలే అబ్బాయి లలిత పుష్ప పుష్ప విమల కమల కళాకాంత. అబ్బాయి కళాకాంత ఎలా బరుకుంది గెజ్జలేసిందా? ఏమబ్బాయి అయినా నీకు ఆ పేరు తిరగలేదు కదా అబ్బాయి. మరి నేను చాలా ముద్దుగా చాలా బొద్దుగా చాలా అందంగా పుట్టానని అబ్బాయి నాకు ముద్దు పేరు పెట్టారండి. అబ్బాయి మరి నా ముద్దు పేరు అబ్బాయి నా ముద్దు పేరు ఏం పేరు పెట్టారు? అబ్బాయి ఆయన నా ముద్దు పేరు చెప్పేస్తున్నా. అబ్బాయి నేను ముద్దుగా చాలా బొత్తుగా చాలా అందంగా చాలా పొట్టిగా పుట్టానని నాకు ముద్దు పేరు పెట్టారండి. నా పేరు సుస్మిత. అంటే ఏంటది? అమ్మాయి సుస్మిత. నా పేరు సుస్మిత. ఏమబ్బాయి? కాదమ్మా నీ పేరు సుస్మిత అని పెట్టాడు. నాకు మా అమ్మ మా నాన్న పేరు పెట్టారు. ఏం పేరు అది? నీది సుస్మిత. నాకు నచ్చితే తీసుకుంటా. దూరంగా మొత్తం సుబ్బే అని సుబ్బే
నాకు ఎందుకు ఆ పేరు వచ్చింది తెలుసా? ఎందుకు వచ్చింది అసలు? హైదరాబాద్ నేను చపాతి పిండి బాగా పిసుకుతా ఉంటే ఆహా. 2 కేజీలు పిండి వచ్చా 1 కేజీ కానీ చెప్తా ఎందుకురా? ఏం serious అంటదా? పిసికే ఎంత ఉన్నది. ఆ ఊర్లో వాళ్ళంతా ఏం చేశారు తెలుసా? ఏం చేశారు? నేను పిచ్చికేవాడా నాకు పేరు పెట్టారు. అవునా అబ్బాయి? అంటే నువ్వు హోటల్లో పనిచేస్తున్నావు కాబట్టి మరి నీకు హోటల్కి వచ్చి పోయేవాళ్ళు ఆ. తీసుకెవాడా